అందరూ కూర్చుందాం ప్రియులారా. సమయంలో మొదటి సమయాలు పుస్తకం 2వ అధ్యాయం 10 వచనాలు చదువుకున్నాం. మరి ఇక్కడ ఏముంటుంది అనే విషయం మనం గమనించినట్లయితే మొదటి సమయాలు 2వ అధ్యాయం 1వ వచనంలో హన్నా విజ్ఞాపన చేస్తూ మాట్లాడుతుంది. అనగా విజ్ఞాపన ప్రార్థన మనకి ఇక్కడ కనిపిస్తుంది. మరి విజ్ఞాపన ప్రార్థనలో ప్రభు నాన్ని గణపరిచినట్లుగా మనం చూడొచ్చు. ప్రియులారా, మరి ఆ ప్రార్థనలో ఆమె తన ప్రభు ఎలాంటి వాడో తెలియజేస్తా ఉంది. ప్రియులారా, ఇక్కడ చూడండి దేవుని యొక్క వాక్యం. మనం 7వ వచనాన్ని గమనిస్తే 2వ అధ్యాయం 7వ వచనం, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. 8వ వచనం, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. ప్రియరా, మరి దేవుని యొక్క వాక్యంలో హన్నా ప్రభువుని ఎంతగానో కొనియాడుతాం, ఘనపరుస్తాం. మరి తన దేవుడు ఎలాంటి వాడో తెలియజేస్తాం. తన ఒక సమయంలో కృంగిపోయింది, కృషించిపోయింది. తనకు బిడ్డలు కలగకపోవటం చూచి ఎంతగానో వేదన చెందింది. మనందరికీ తెలుసు, ఆమె ప్రతి సంవత్సరం షిలోహు మందిరానికి వచ్చేది, తన మొక్కుబడులు తీర్చుకునేది. కానీ దేవుని వద్ద నుంచి తనకు సమాధానం రాలేదు, అనగా ఏ కార్యమూ జరగలేదు. ప్రియులారా, ఎప్పుడైతే మొదటి సమయాలు 1వ అధ్యాయం 15వ వచనం ప్రకారం మరి ఆమె మనోదుఃఖంతో యెహోవా సన్నిధిలో తన ఆత్మను ఎప్పుడైతే కుమ్మరించుకుందో, మరి వాక్యం సెలవిస్తూ ఉంది, ప్రభు ఆమెను దర్శించినట్లుగా. మొదటి సమయాల పుస్తకం 1వ అధ్యాయం 19-20 వచనాల్లో ఆమె గర్భవతి అయి కుమారుణ్ణి అనగా సమూయేలును కనినట్లుగా మనం చూస్తున్నాం. మన యొక్క జీవితాల్లో బాధలు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు ఎంతగానో కృంగిపోతాం. అయితే దేవుడు మరి తన కార్యాన్ని జరిగించినప్పుడు మనం ఎంతగానో సంతోషిస్తాం. ప్రియులారా, ఇక్కడ హన్నా కూడా ఎంతగానో కృంగింది, ఎంతగానో వేదన చెందింది, ఎంతగానో అనేకమైన సూటిపోటి మాటల్ని తన జీవితంలో సంపాదించుకుంది. అయితే వాటన్నిటికీ ప్రతిగా దేవుని యొక్క బలమైన కార్యాన్ని మరి చవిచూసింది. ఎంతో మరి అభిషిక్తుడైనటువంటి, దేవుని చేత ప్రతిష్ఠితుడైనటువంటి సమూయేలును సంపాదించుకోగలిగింది. ప్రియులారా, మరి సమూయేలును సంపాదించుకున్న తర్వాత ఆమె ప్రభువుని ఘనపరుస్తూ ఉంది. ఏమని చెప్తుంది అని అంటే, దారిద్ర్యాన్ని ఇచ్చే దేవుడవు నీవే, ఐశ్వర్యాన్ని ఇచ్చే దేవుడవు నీవే. ఈ మాట ఎవరు చెప్తారంటే దేవుణ్ణి ఎరిగినటువంటి వారే. ప్రియులారా, మనకేదైనా కలగలేదనుకోండి, దేవుడు నాకేం చేయలా. ఏదైనా కలిగినప్పుడు మాత్రం ఎగిరెగిరి మనం స్తుతిస్తాం, మహింపరుస్తాం. అయితే హన్నాలో ఒక లోతైన కార్యం జరిగి ఉంది ఆల్రెడీ, ప్రభువు నమ్ముంది. అందుకనే గమనిస్తున్నట్లయితే ప్రియులారా, ఆమె మందిరానికే వచ్చి ప్రభు సన్నిధానంలో మొక్కుకుంది. మందిరంలోనే మరి తన ఆత్మను కుమ్మరించి ప్రార్థన చేసింది. ప్రభు ద్వారా గొప్ప కార్యాన్ని సంపాదించుకుంది. ఎక్కడ కూడా ఆమె అనేక సంవత్సరాలుగా నాకు పిల్లలు లేరు కదా అని చెప్పేసేసి ఆమె ఎక్కడ కూడా అక్కడ ఇక్కడ నానా మాటలు అంటానికో, దేవుని మందిరం నుంచి దూరంగా వెళ్ళడానికో ఆమె ఇష్టపడలేదు. దేవుని సన్నిధిలోనే వచ్చి తన యొక్క ఆత్మను కుమ్మరింపజేసినట్లుగా చూస్తున్నాం. కాబట్టి ఈ రోజున మనం గమనిస్తున్నట్లయితే ప్రభువును ఎరిగిన వారు, ప్రభువును లోతుగా తెలుసుకున్నటువంటి వారు ప్రభువును ఘనపరచగలరు. నీవు ప్రభువుని ఎరిగినటువంటి వ్యక్తి అయితే ఆయన్ని స్తుతించకుండా ఉండలేవు, ఆయన గొప్పతనాన్ని కొనియాడకుండా ఉండలేవు. ప్రియులారా, ఏమంటా ఉంది చూడండి, 2వ అధ్యాయం 2వ వచనంలో
యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమేది లేదు అని ప్రభువును కొనియాడుతా ఉన్న ప్రియులారా. అంటే దేవుణ్ణి పరిశుద్ధమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి దేవుడినా అని తను గుర్తించి ఘనపరచగలుగుతా ఉన్నది. అంతేకాదు ప్రియులారా, 3వ వచనంలో అంటా ఉంది, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. అనంత జ్ఞాని అనేటువంటి విషయాన్ని తను గుర్తించగలిగింది. ఆయన హోలీ గాడ్ అని ప్రభువును గణపరిచింది. ఆయన సర్వజ్ఞాని అనేటువంటి విషయం ప్రియులారా, హెబ్రీ భాషలో ఆమ్నిషెంట్ అంటారు. అంటే అన్నింటికీ సంబంధించిన జ్ఞానం కలిగినటువంటి వాడు అని మరి హన్నా గుర్తించి ప్రభువును కనపరుస్తున్నట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. అంతేకాదు ప్రియులారా, గమనిస్తున్నట్లయితే 6వ వచనంలో ఆమె అంటుంది, జనులను సజీవులను గాను మృతులను గాను చేయవాడు యెహోవాయే. ప్రభు యొక్క ఆ సార్వభౌమాధికారాన్ని తను గుర్తించగలుగుతా ఉంది. ఆయన మరి మృతుల్ని సజీవులుగా చేయగలడు, సజీవుల్ని మృతులుగా కూడా చేయగలడు. ఆయనకు సంపూర్ణమైనటువంటి అధికారం ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా ఆమె గమనించి ప్రభువును కనపరుస్తాం. మరి వీటన్నిటికంటే ఇంకా ఎక్కువగా మనం 7-8 వచనాలు మొదట మనం చూసినట్లుగా ఆయన దారిద్ర్యాన్ని ఐశ్వర్యాన్ని కలుగజేస్తాడు, కృంగినటువంటి వారిని లేవనెత్తేటువంటి దేవుడుగా ఉన్నాడు, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకు మహిమగల సింహాసనం మీద మరి దాన్ని స్వతంత్రింపజేయటానికి మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. నువ్వు అనుకుంటున్నావు నీ సొంత శక్తి నీ బలం చేత ఉన్నత స్థాయికి వెళ్ళిపోతానని. అలా ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా చతికిల పడ్డారు ప్రియులారా. ఒకానొక సమయంలో మరి కొంతమంది జనులు తాము ఒక బిల్డింగ్ని కడుతూ ఉన్నారు. కడుతూ దేవుని వద్దకు చేరుకోవాలనుకున్నారు. అదే బైబిల్ గ్రంథంలో మనందరికి చాలా ఫేమస్, తెలుసు కదండి, బాబేలు గోపురాన్ని వాళ్ళు కట్టుకుంటూ వెళ్తున్నారు. ఆ తర్వాత ఏమైందో మనందరికి తెలుసు. కనుక నీ సొంత శక్తి చేత బలం చేత నువ్వు ఉన్నత స్థానానికి వెళ్ళిపోతావు, మరి ప్రభువుని చేరుకోగలం అని అనుకుంటే పొరపాటు. ప్రభువుని మనం చేరుకోలేం. అందుకనే ప్రభువే మనల్ని చేరుకున్నాడు, యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. పిల్లరా, ఆయన ఎలాంటి దేవుడు అన్నట్లయితే మంటి నుంచి పైకెత్తేటువంటి వాడంట, దరిద్రుల్ని అధికారులతో కూర్చోబెడతాడంట, మహిమ కలిగినటువంటి సింహాసనాన్ని ఇచ్చేటువంటి దేవుడుగా ఉన్నాడు. పిల్లరా, ఈ మాటలు మనం గమనిస్తున్నప్పుడు ప్రభువు జ్ఞాపకం చేసినటువంటి మరి ఒక విషయాన్ని ఒకసారి మనం చదువుకుంటే చూడండి. 18వ కీర్తనలో ఒక అద్భుతమైనటువంటి మాట కీర్తనకారుడు రాస్తున్నాడు. 35వ వచనం, 18:35. చూడండి ప్రియులరా, నీ రక్షణ కేడమును నాకు అందిస్తున్నావు, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకుంది. అంతేకాకుండా చివరిలో ఒక మాట అంటున్నాడు 35వ వచనంలో, నీ సాత్వికము నన్ను ఏం చేసిందంట, గొప్ప చేసింది. ప్రియమైన వాళ్ళరా, దరిద్రుల్ని పైకెత్తేటువంటి వాడు, అధికారులతో కూర్చుండబెట్టేవాడు, మహిమగల సింహాసనం మీద కూర్చుండబెట్టేటువంటి వాడు, మంటి నుంచి పైకెత్తేటువంటి వాడు అని తెలియజేస్తున్నటువంటి మన దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి ఒకసారి ఆలోచన చేస్తున్నట్లయితే ఇక్కడ చెప్పబడతా ఉంది. ప్రియరా, నిన్ను నన్ను మనందరినీ కూడా భయంకరమైనటువంటి పాప కూపము నుంచి, పాతాళము వంటి అనుభవం నుంచి, భూమికి చతికిలబడినటువంటి స్థితిలో నుంచి గమనిస్తున్నట్లయితే ఆయన పైకి లేవనెత్తాడు. నీవు నేను అనుకోవచ్చు, అలనాడు సమూయేలు జీవితంలోనూ, దావీదు జీవితంలోనూ, ఇంకెవరి జీవితంలోనూ అద్భుతమైన కార్యాలు చేసి దేవుడు దరిద్ర స్థితి నుంచి ఉన్నత స్థాయిని ఇచ్చాడురా
అని చెప్పేసేసి మనం అనుకోవచ్చేమో. కానీ మనందరి జీవితాల్లో ప్రభు చేసినటువంటి గొప్ప కార్యం ఒక్కసారి మనం తలంచుకున్నట్లయితే, ఆయన ఎంతటి గొప్ప దేవుడు. మృతులను సైతము లేపగలిగినటువంటి వాడు, సజీవులుగా చేయగలిగినటువంటి వాడు. పిల్లరా, నేను మనందరం కూడా పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నటువంటి అనుభవంలో ఉంటుండగా అట్టి స్థితిలో నుంచి మనలను పైకి లేపాడు, మనలను గొప్ప చేశాడు. ఎలా గొప్ప చేశాడు? వాక్యం సెలవిస్తాం. 35వ వచనం చివరిలో గమనిస్తున్నట్లయితే, నీ సాత్వికము నన్ను గొప్ప చేసింది. యేసు ప్రభువారి యొక్క సాత్వికం, యేసు ప్రభువారి యొక్క సమాధానం, యేసు ప్రభువారి యొక్క ఓర్పు, ఓపిక నన్ను గొప్ప చేసినాయి. ప్రియులరా, నన్ను పరలోకం చేరుస్తా ఉన్నాయి, నన్ను రక్షణ అనుభవంలోనికి నడిపించాయి. నిజంగా గమనిస్తున్నట్లయితే ఆయన నీ కోసం నిందను అనుభవించాడు, కొరడా దెబ్బలు అనుభవించాడు, ముళ్ళ కిరీటాన్ని అనుభవించాడు, కాళ్ళల్లో చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు. ఆయన యెరూషలేము వీధుల్లో బరువైనటువంటి ఆ యొక్క శిలువను మోస్తూ అవమానాలు, నిందలు, రాళ్ల దెబ్బలను విన్నాడు. ప్రియులారా, వీటన్నిటిలో ఎక్కడ కూడా ఆయన కోపపడలేదు. నెమ్మది కలిగి జీవించాడు, నెమ్మది కలిగి ఆ బాధను అనుభవించాడు. నీ కోసం, నా కోసం ఆ శిక్ష అంతా మనకు రావాలి. అయితే ఆయన సాత్వికముతో సమస్త బాధను కూడా భరించాడు. ఆయన సాత్వికంతో సమస్తాన్ని సహించాడు. సాత్వికంతో మరి ఎందుకింత బాధను అనుభవించాడు అన్నట్లయితే, నన్ను కూడా గొప్ప స్థాయికి తీసుకొని వెళ్ళడానికి. ఎంత స్థాయికండి? అంతకుముందు ఉన్నటువంటి దరిద్రులైనటువంటి వారిని, ఒక నార్మల్ ఫ్యామిలీలో ఉన్నటువంటి వారిని సింహాసనం మీద కూర్చుండబెట్టేటువంటి దావీదు వంటి స్థాయా? కాదు ప్రియులరా. గమనిస్తున్నట్లయితే యేసయ్య సాత్వికం నన్ను ఎంత గొప్ప చేసిందో ఒక్కసారి గమనించినట్లయితే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయాన్ని ఒకసారి తెరిచినట్లయితే ప్రియులారా, అద్భుతమైనటువంటి మాట మనకు తెలియజేయబడతా ఉన్నది. 7వ వచనాన్ని మనం చూసినట్లయితే, 2వ అధ్యాయం 7వ వచనం, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఎంత గొప్ప చేసింది! గొప్ప రక్షణ ఇవ్వడమే కాదు, గొప్పగా మన యొక్క జీవితాల్లో ఉన్న పాపాలను పోగొట్టడమే కాదు, చచ్చినటువంటి మనలను లేపడమే కాదు, లేపి మనలను క్రీస్తు ప్రభువారు పరలోకములో ఏ సింహాసనం మీదైతే కూర్చొని ఉంటాడో తనతో పాటుగా, అనగా ఆయనతో పాటుగా కూర్చుండబెట్టింది. ఆయన సాత్వికం, ఆయన సాత్వికంతో సమస్తాన్ని భరించాడు. కోపంతో కాదు, విసుగుతో కాదు కదండి. చాలామంది ఏదైనా ఒక చిన్న పని చేశారనుకోండి విసుక్కుంటా ఉంటారు. కొంతమంది పెద్దోళ్ళు ఇంకేదైనా పనులు చేశారనుకోండి పిల్లల్ని, పెద్దల్ని అందరూ చెండుకు తింటా ఉంటారు. యేసు ప్రభు గారు నీవు చేసినా నేను చేసిన పాపాలన్నిటిని బట్టి మనల్ని విసుక్కోల, కసురుకోల, నెట్టివేయల, కొట్టివేయల, దూషించల, దోషణ పొంది కూడా బదులు దూషించలేదంట. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం నుంచి గమనించినట్లయితే 24 వరకు ఆయన మరి చెడ్డ మాటలు మాట్లాడే వాళ్ళకి చెడ్డగా బదులులా, దూషించే వారికి ప్రతిదోషం చేయలా. ఆయన మౌనంతో సమస్తాన్ని భరించాడు. ఆయన సాత్వికం ఈ రోజున నన్ను గొప్ప చేసింది. ఎంత గొప్ప చేసిందో తెలుసా? మనల్ని రక్షించి మృతుల్లో నుంచి లేపి యేసు ప్రభు వారితో సహవాసం చేసేటట్టుగా చేసి, యేసు ప్రభు వారితో పాటుగా పరలోకంలో ఆయనతో పాటుగా కూర్చుండబెట్టేటువంటి ఆ ఈక్వల్ స్టేటస్ ఇచ్చింది. హెవెన్లీ సిటిజన్షిప్పే కాదు,
పరలోకపు వారసత్వమే కాదు, పరలోకపు భాగ్యమే కాదు, పరలోకంలో యేసు ప్రభు వారితో కూర్చుండబెట్టినంటే అర్థం ఏంటో తెలుసండి? ఈక్వల్ స్టేటస్ విత్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎవరు చేశారు ఈ పని? యేసు ప్రభు వారే. ఎలా చేశాడు ఈ పని? సాత్వికంతో సమస్త బాధను సహించడం ద్వారా. కుట్ర చేసి కాదు, కొట్టి కాదు, నెట్టి కాదు, ఇంక వేరే కార్యాలు చేసి కాదు. నీ బాధను నా బాధను తన మీద వేసుకొని నలుగొట్టబడి, హింసింపబడి, బాధ పెట్టబడి. యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకొనక తప్పదు ప్రియులరా. ఒకసారి గమనించినట్లయితే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం 53:7. అతడు దౌర్జన్యమునందును బాధింపబడను, అతడు నోరు తెరవలేదు. నోరు తెరవల. ఆయన సాత్వికంతో సమస్తాన్ని సహించాడు. సాత్వికం ఏం చేసింది తెలుసండి? యేసు ప్రభు వారి యొక్క సాత్వికం మనకు కిరీటాన్ని తెచ్చిపెట్టింది. నీ జీవితంలో కూడా సాత్వికం నిన్ను గొప్ప చేస్తుంది. ఈ లోకంలో కూడా మనం ప్రాక్టీస్ చేసినప్పుడు సాత్వికంతో నువ్వు కష్టపడుతున్నావు, నిన్నెవరు గుర్తించట్లా, బాధ పెడుతున్నారు, నాన్నదాన్ని మాట్లాడుతున్నారు, అసలు నువ్వు పనికిమాల దాన్ని అంటున్నారు, అసలు నువ్వు వేస్ట్, నువ్వు పట్టుకుని ఉంటే బాగుండు అని సొంతలు అంటున్నారేమో. పిల్లరా, యేసు ప్రభువుని కూడా తాగుబోతున్నారు, తిరిగిపోతున్నారు, తిండిపోతున్నారు, పాపులతో కలిసి తిరిగేటువంటి వాడు అన్నారు. ఇవన్నీ అన్నప్పటికీ కూడా యేసు ప్రభు వారు ఏది పట్టించుకోలేదండి. అంటే ఆయనకు రోషం లేదా? మనలాంటి స్వభావం ఉందంటే ఆయనకి. అయినప్పటికీ కూడా తన నోట, తన జీవితంలో పాపం అనేది చేయలే. నోరు తెరిచి ఎక్కడ కూడా అసభ్యంగా మాట్లాడాల. కంట్రోల్ తప్పిపోతే ప్రమాదమయ్యేదేమో. పిల్లరా, సమస్తాన్ని సహించాడు. కారణం ఆయన ఎలాంటి వాడు తెలుసండి? మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో చూడకుండా చెప్పాలి, పేజీలు తిరగేబాకండి. మత్తయి సువార్త 11:29. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును. అర్థమైందండి? ఆయన ఎలాంటి వాడంట? సాత్వికుడు. ఆయన యొక్క సాత్వికం ఈ రోజున మనకు రక్షణ ఇచ్చింది, కిరీటాన్ని తెచ్చిపెట్టింది, మహిమను తెచ్చిపెట్టింది. యేసు ప్రభు వారితో సమాన స్థాయిలోనికి మనలను తీసుకుని వెళ్ళింది. ప్రియులారా, ఎంత గొప్ప విషయం. ఈ రోజున ఈ యొక్క మరి ఈ చిన్న థాట్ని మన మైండ్లో పెట్టుకొని ప్రభుని కనపడదామా? ప్రభువా, నాకు కిరీటం ఇవ్వడం కోసం, నన్ను పాపరహితమైన స్థితిలోని తీసుకుని వెళ్ళడం కోసం, పరిశుద్ధపరచడం కోసం, లేవనెత్తడం కోసం, గొప్ప చేయడం కోసం, యేసు ప్రభు వారితో సమాన స్థాయిలో కూర్చుండబెట్టడం కోసం నువ్వు సాత్వికంతో సమస్తాన్ని సిలువలో భరించావు. సాత్వికంతో శిక్షను పొందావు. సాత్వికంతో నా కోసమై ఈ యాగాన్ని చేశావు అని జ్ఞాపకం చేసుకున్నాను. పిల్లరా, చూడండి 53వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి చదువుకొని మనం ఆరాధనలోకి వెళ్దాం. అతడు దౌర్జన్యమునందును బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు. చాలా మంది నోరు బారేసుకుంటా ఉంటారు, విపరీతమైన నోరు. ఒకటి అడిగితే 100 చెప్తారు. ఏదైనా చిన్న తప్పు జరిగితే 100 దూషణ మాటలు, చులకన మాటలు, బండబూతులు తిట్టేటువంటి వాళ్ళు ఉన్నారు. నోరు తెరిస్తే కొంపే. యేసు ప్రభు వారు నోరు తెరవగలడు, అందరి నోళ్ళు మూయించగలడు. అయినప్పటికీ మనకు ఇవ్వబోయే
రక్షణ కొరకై, మనకు రాబోయే మహిమ నిమిత్తమై మౌనంగా బాధనంతటినీ అనుభవించాడు. తల్లిదండ్రుల యొక్క సాత్వికం పిల్లల యొక్క జీవితాన్ని ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్తుంది. టీచర్స్ పిల్లలు ఎంతో గొడవ చేస్తారు. చిన్న చిన్న పిల్లలు ఎంతో భరిస్తారు. పెద్ద పెద్ద క్లాసుల్లో టీచ్ చేయటం ఈజీ అండి. చిన్న పిల్లల్ని ఏగటం చాలా కష్టం. ఆ చిన్న పిల్లల్ని భరించేటువంటి టీచర్స్, వాళ్ళని మనం సన్మానం చేయాలా. ఈ రోజున పెద్ద పెద్ద ఇంజనీర్లు, డాక్టర్లు, సైంటిస్టులు ఉన్నత స్థాయిలోకి వెళ్తున్నారంటే కారణం ఏంటి తెలుసా? చిన్నప్పుడు వాళ్ళని భరించి వాళ్ళకు విద్యాబుద్ధులు నేర్పించారు. వాళ్ళకి తప్పటడుగులు వేస్తున్నప్పుడు ఏ విధంగా నడక నేర్పిస్తారో తల్లిదండ్రులు, ఆ విధంగా ఏమాత్రం చదువు అబ్బనటువంటి స్థితిలో వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించి చేతితో మరి ఆలు ఏలు రాయించి, ఏబిసిడీలు రాయించి వాళ్ళు ఆ విధంగా ప్రాక్టీస్ చేయించి ముందుకు తీసుకెళ్లేటువంటి బాధ్యత టీచర్స్ చేశారు. ఆ విధంగా ప్రియులరా, మన యొక్క జీవితాలను కూడా రక్షించే నిమిత్తమై, ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్ళే నిమిత్తమై యేసు ప్రభువారు తల్లిదండ్రుల కంటే, టీచర్ల కంటే, అధికారుల కంటే నిన్నగా ఆయన సమస్తాన్ని, సమస్త బాధను అనుభవిస్తూనే భరించి ఎక్కడ కూడా మరి ఆయన ఇబ్బంది పెట్టే కార్యాలు చేయకుండా తను ఇబ్బందులు కొలుముకుండా వెళుతూ నీకు నాకు ఆయన రక్షణ తీసుకొచ్చాడు. ప్రియులారు, ఇక్కడ 53:8 అన్యాయపు తీర్పు నొందిన వాడు అతడు కొనిపోబడును. అన్యాయపు తీర్పు గుండా కూడా వెళ్ళాడు. అయినప్పటికీ కూడా ఆయన మరి ఎందుకు అంతటి స్థాయి గుండా వెళ్ళడానికి ఇష్టపడ్డాడు అని అన్నట్లయితే, నిన్ను నన్ను గొప్ప చేయాలి, నిన్ను నన్ను పరలోకంలో చూడాలి, నిన్ను నన్ను తన వంటి స్థాయిలో, తన సమానతలో నిన్ను నన్ను చూడాలి. పిల్లరా, మరి మొట్టమొదటిగా ప్రభు మనల్ని చేసినప్పుడు ఆదికాండం 1:26 ఎలా చేశాడంట? ఆయన ఆకారమందు ఆయన సమానతలో చేశాడంట. ఇన్ ద ఇమేజ్ అండ్ లైక్నెస్ ఆఫ్ గాడ్ వి వర్ క్రియేటెడ్. మనం క్రియేట్ చేయబడ్డాం. అయితే పాపం మన యొక్క రూపాన్ని మార్చేసింది. అందువల్ల ఎంతో చక్కని రూపం కలిగినటువంటి ప్రభువారు తన రూపాన్ని సిలువలో పోగొట్టుకోవటానికి ఇష్టపడ్డాడు. ఎందుకో తెలుసా? నీకు నాకు మరలా మరి ఆ యొక్క దైవ స్వరూపాన్ని పొందడం కోసం, దేవుని స్వరూపాన్ని మరలా మనందరకు ఇవ్వడం కోసం. ఈరోజు గమనిస్తున్నట్లయితే ఆయన సాత్వికం మనల్ని ఎంత గొప్ప చేసిందో తెలుసండి. మరణంలో నుంచి పైకి లేపింది. ఎంత గొప్ప చేసిందో తెలుసా ప్రియులరా? యేసు ప్రభు వారితో పాటుగా సింహాసనం మీద కూర్చోబెట్టింది. ఎంత గొప్ప చేసిందో తెలుసా? యేసయ్య వంటి స్వరూపాన్ని తెచ్చిపెట్టింది. 3 ప్రాముఖ్యమైన విషయాలు. 1, మరణం నుంచి లేపింది. 2, పరలోకంలో ఆయన సింహాసనంలో ఆయనతో పాటు కూర్చుండబెట్టింది. ఈక్వల్ స్టేటస్ విత్ జీసస్. 3 అంటే తెలుసా? ఈక్వల్ ఇమేజ్ ఆఫ్ జీసస్. యేసయ్య యొక్క ఆ స్వరూపాన్ని మరలా మనకు తెచ్చిపెట్టింది. ఆయన సాత్వికంతో సిలువ శిక్షను అనుభవించకపోయినట్లయితే ఈ రోజున ఈ యొక్క మరి అద్భుతమైనటువంటి ఆధిక్యతలు మనకు వచ్చిండే కాదు. కనుక పిల్లరా, ఏమైనా అర్హత ఉందా? మనకి అర్హత లేదు. యోగ్యులమా? కాదు. అయోగ్యులం, పనికిమాలిన వారు. పాపాలు చేస్తూ ఉన్నాం, పాపంలోనే ఉన్నాం, పాపంలోనే చచ్చని స్థితిలో ఉన్నాం. అట్టి స్థితిలోనే మన కోసం సాత్వికంతో ప్రభు కార్యం చేశాడు. ప్రియులారా, మనల్ని ప్రేమించే వారినే ప్రేమిస్తాం కదండి. మన కోసం ఏదైనా చేస్తే వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి ఇష్టపడతాం. కానీ యేసు ప్రభు వారు తనను ద్వేషించే వారి కోసం కూడా ఆయన ప్రేమను చూపించాడు. శత్రువులుగా ఉన్నటువంటి మన కోసం కూడా సిలువలో ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు. ఎలాగో తెలుసా? సాత్వికంతో భరించాడు. సాత్వికంతో సమస్త కార్యాన్ని చేశాడు. ఆయన సాత్వికం మనల్ని గొప్ప చేసింది. ఎంత గొప్ప చేసింది! ఇది వీళ్ళు
చచ్చిన వారు అనే ముద్ర లేదు మన మీద. శారీరకంగా రేపొద్దు నీకు నాకు మరణం వస్తుందేమో, మనం ఎప్పటికీ సజీవులమే. అందుకే ప్రభు అన్నాడు తెలుసా, నేను ఎవరికి దేవుణ్ణి అంటున్నాడండి? మృతులకు కాదు దేవుణ్ణి, సజీవులకి. యేసు ప్రభువుని నమ్మినటువంటి వారు సజీవులంతే. శారీరకంగా రేపో మాపో ఎల్లుండో ఎప్పుడో 100 ఏళ్ళకో 50 ఏళ్ళకో 70 ఏళ్ళకో చచ్చిపోయిన పర్లా, నువ్వు సజీవుడివే, సజీవురాలివే. నేను మృతుల్లో నుంచి లేపి గొప్ప కార్యం చేసింది ఆయన సాత్విక్యం. రెండోది ఎంత గొప్ప చేసిందో తెలుసా? పరలోకంలో తనతో పాటు కూర్చుండబెట్టింది. నువ్వు చేసే ఏ కార్యాన్ని బట్టాను, నీ దగ్గర ఉన్న డబ్బు బట్టి కానీ, నీ దగ్గర ఉన్నటువంటి ఏ క్వాలిటీని బట్టి కానీ, కెన్ యు ఇమాజిన్ నీవు పరలోకంలో వెళ్ళగలవా? యేసు ప్రభుతో పాటు సింహాసనం మీద కూర్చోగలవా? ఎంత ఈక్వల్ స్టేటస్ ఇచ్చిందండి ఆయన సాత్వికం. మూడోదిగా ప్రియులారా, ఆయన సాత్వికం మనల్ని ఏం చేసింది? ఆయన స్వరూపంలోనికి మార్చేసింది. కోల్పోయినటువంటి రూపాన్ని తిరిగి తెచ్చిపెట్టింది ప్రియులారా. అందుకని మనం ఏం చేయాలి తెలుసా? ఆదివారం దేవుని ఆరాధించే సమయం పనులన్నీ పక్కన పెట్టాలా, ప్రభు సన్నిధికి రావాలా, మోకరించాలా, ఆయన ఆరాధించాలా. ఆ జీవితాంతం నీకు రుణపడి ఉంటా. ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వలేనటువంటి స్థాయిని నువ్వు నాకు ఇచ్చావు, నిన్ను గొప్ప చేశావు. ఇతరులను తక్కువ చూస్తున్నారేమో చూడండి, కానీ దేవుడు నిన్ను తక్కువగా చూడట్లా. నువ్వు తక్కువగా ఉండకూడదనే సాత్వికంతో సిలువలో సమస్తాన్ని భరించాడు. ఆయన సాత్వికం నిన్ను, నన్ను, చిన్నలు, పెద్దలు, యవనస్తులు, వృద్ధులు, ఎవరెవరైతే ఆయన ఎందుకు విశ్వాసం వస్తున్నారు, నువ్వెంత ఘోర పాపమైనా కావచ్చు, ప్రభువా అని ఆయన దగ్గరికి వస్తే చాలు, అందరినీ కూడా ఆయన గొప్ప చేస్తున్నాడు, గొప్ప చేస్తున్నాడు. కాబట్టి ఈ 3 ఆధిక్యతలను మైండ్లో పెట్టుకుందాం ప్రియులారా. మొదటిదేంటండి? ఆయన సాత్వికం ఎంత గొప్ప చేసింది? మొదటిది, మరణములో నుంచి మనల్ని లేపింది. ఎవరైనా మరణాన్ని గెలిచి లేచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక యేసుప్రభు వారు. అంత శక్తివంతుడు కనుక నిన్ను నన్ను మరణం నుంచి లేపాడు. రెండోది, ఆయన సాత్వికం మనల్ని ఎంత గొప్ప చేసింది? ఆయనతో పాటు పరలోకంలో కూర్చుండబెట్టింది. ఈక్వల్ స్టేటస్, యేసు ప్రభు వారితో ఈక్వల్ స్థాయినిచ్చింది. ఎవరైనా అంబానీతో కలిసి కూర్చొని టిఫిన్ చేయడానికి అవకాశం ఉందా? అంత స్థాయి ఇక్కడ కూర్చున్నటువంటి మనం ఎవరైనా వెళ్ళగలవా? వాళ్ళ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఉండగలరా? యేసు ప్రభు వారితో కలిసి కూర్చోవాలంటే ఎవరు కూర్చోగలరండి? యేసు ప్రభు అంతటి స్థాయి ఉన్నటువంటి వాళ్ళు కావాలా? దేవదూతలు కూడా ఆయనతో పాటు పక్కన కూర్చున్నారని ఎక్కడ లేదు. ఆయన చుట్టుపక్కల నిలబడతారేమో అంతే. ఆయన చూడలేకపోతున్నారు వాళ్ళు. కానీ నీకు నాకు మనందరికీ, యేసు ప్రభు నమ్మినటువంటి, ఆయన రక్తంలో కడగబడినటువంటి మనందరికీ ఆయన సాత్వికం ద్వారా యేసు ఏం చేస్తున్నాడు తెలుసా ప్రియులారా? ఆయనతో పాటు కూర్చుండబెట్టే అవకాశాన్ని ఇచ్చాడు. మూడోది ప్రియులారా, గమనిస్తున్నట్లయితే ఏంటంటే ఆయన కోల్పోయినటువంటి దైవ స్వరూపాన్ని యేసు మళ్ళీ తిరిగి తీసుకొని వచ్చాడు. పడిపోయింది కదా. ఎవరికైనా ముఖం మీద యాసిడ్ పడితేనో కాలిపోతేనో ముఖం చూడగలవండి? సొంత బిడ్డే, సొంత తల్లే, సొంత అన్నే, సొంత తమ్ముడే చూడగలరా? చూడలేరు. పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనల్ని చూడలేకపోతున్నాడు. పాపాలు వికృత రూపంలోనికి మనల్ని తీసుకొచ్చేసినాయి. అసలు చూస్తే వాంతి వచ్చే పరిస్థితి. అటువంటి విధంగా మన జీవితం పాపాలతో నింపబడిపోయింది. మన రూపాన్ని కోల్పోయాం. అయితే ప్రభు ఏం చేశాడు తెలుసా? మన రూపాన్ని మరలా దైవ స్వరూపాన్ని మనకు తేవడం కోసం 10,000లో అతి సుందరుడైన యేసయ్య తన రూపాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. తన రూపాన్ని పోగొట్టుకున్నాడు. ఆయన చూడనొల్లని వాడిగా అయిపోయాడంట. 53వ అధ్యాయంలో మనం గమనిస్తే చూడనొల్లని వాడిగా, మనుష్యులు చూడనొల్లని వాడిగా అయ్యాడు.
చూడనల్లని వానిగా అవడానికి గల కారణం మనమే. అటువంటి స్థితి ఎందుకో తెలుసా? నీకు నాకు దైవ స్వరూపాన్ని ఇవ్వడం కోసం దైవ స్వరూపాన్ని తీసుకొచ్చాడు. పిల్లరా, మారుస్తున్నాడు, మలుస్తున్నాడు. మనం ఏసై వచ్చే టైం కల్లా, ఏసై దగ్గరికి చేరుకునే టైం కల్లా ఏసైలాగా మారిపోయి ఉంటాము. కనుక ఆయన సాత్వికం మనల్ని ఏం చేసిందంటే గొప్ప చేసింది. ఈ 3 విషయాలను బట్టి మనందరూ తల్లి వంచి కళ్ళు మూసుకొని మోకరించినట్లయితే, పిల్లరా, ఒక్క నిమిషం మనల్ని మనం ప్రభు యొక్క హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఆయన గణపరుస్తూ